హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే పూజ అయిందండి. సూర్యభగవానుడు ఇప్పుడిప్పుడే ఉదయిస్తూ ఉన్నాడు. తెల్లవారుతూ ఉంది. అలాగే పూజ అవ్వగానే టీ తాగడం అలవాటండి. నేను టీ పెట్టుకుంటున్నాను. టీ తాగగానే కొంచెం హుషారు వస్తుందండి. ఇట్లా టీ అయిన తర్వాత నేను టిఫిన్లోకి పల్లీ చట్నీ చేసుకుంటున్నాను. అలాగే పల్లి చట్నీ రెడీ అయిన తర్వాత ఇడ్లీ కూడా వేసేసుకున్నాను. అలాగే నేను లంచ్ బాక్స్ రెడీ చేయాలి. అందుకనేసి నేను రైస్ని అయితే కడుక్కుని ముందుగానే పక్కన పెట్టుకున్నాను. స్టవ్ తీసుకుని రైస్ని పొయ్యి మీద పెట్టుకున్నాను. అలాగే బెండకాయ టమాటా కర్రీ రెడీ చేద్దామని నేను కట్ చేసి పెట్టుకున్నాను. పొయ్యి మీద ముక్కుడు పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని వేగిన తర్వాత బెండకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. బెండకాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో ఇట్లా వేగనివ్వాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పొద్దున్నే బాక్సులు కట్టే వాళ్ళకి హడావుడి ఉంటుంది కదండి. వెంటనే ఇట్లన్నీ రెడీ చేసుకోవాల్సి వస్తుంది. ఇట్లా టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మగ్గనివ్వాలి. ఇట్లా బాగా మగ్గిన తర్వాత ఇంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే కారం కూడా వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. అలాగే జీలకర్ర పౌడరు, ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు బాగా మగ్గిన తర్వాత మనం వాటర్ వేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండి ఈజీగా అయిపోయే బెండకాయ టమాటా కర్రీ రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.